పవన్ కళ్యాణ్‌కి సర్జరీ జరిగింది. ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయంగా అభిమానులు భావిస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌కి ఆరోగ్యం సరిగ్గా బాలేదని, ఆయనకి చివరికి ఎంఆర్ఐ చేశారని, ఎంఆర్ఐ చేసిన తర్వాత సర్జరీ అవసరం ఉందని డాక్టర్లు చెప్పారని, దాని తర్వాత సర్జరీ చేశారని, సర్జరీ చేసిన తర్వాత గూడా కనీసం ఒక వారం నుంచి 10 రోజులు రెస్ట్ తీసుకోవాలని, దాని తర్వాత గూడా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచించినట్టుగా జనసేన హరిప్రసాద్ పేరుతో పొలిటికల్ ఆహ్, ఆయన ఆహ్, అడ్వైజరు ఆయన పేరుతో ఒక ప్రకటన వచ్చింది. సో, దీంట్లో ఆయనకి సమస్య ఏంటి? దేనికి సర్జరీ జరిగింది అనేది రాయలేదు. అది కూడా రాసేసుంటే స్పెక్యులేషన్‌కి తావు ఉండేది కాదు. కానీ అది రాయకపోవడం వల్ల అందరూ స్పెక్యులేషన్స్ చేసుకుంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్‌కి హెల్త్ ఏమైంది? గతంలో కూడా మనం 2025లో ఆయన అనేక సార్లు హై ఫీవర్స్ వైరల్ ఫీవర్స్ రావడం అనేది మనం చూసాము. చాలా సార్లు ఆయన అక్కడ ప్రత్యేక ఫ్లైట్‌లో హైదరాబాద్ వచ్చి చికిత్స తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. దానివల్ల ఆయన అనేక ముఖ్యమైన సమావేశాలు ఇంక్లూడింగ్ ఆహ్, క్యాబినెట్ మీటింగ్‌లకి కూడా ఆయన చాలా సార్లు గైర్హాజరవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే మామూలుగా కూడా హీరోలకి చాలా మందికి ముఖ్యంగా యాక్షన్ సీన్‌లలో వీళ్ళకి ఎలాగో డ్యూపులు నటిస్తారు. అయినప్పటికి కూడా కొన్ని కొన్ని సీన్స్ చేయాల్సి ఉంటది. అలాగే కాంప్లెక్స్ డాన్స్ మూవ్‌మెంట్‌లో గూడా వీళ్ళకి చాలా ఇబ్బంది ఉంటది బాడీ ఫిజికల్‌గా. అట్లాగే పవన్ కళ్యాణ్ లాంటోళ్ళేందంటే వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ గూడా ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి జనరల్‌గానే మార్షల్ ఆర్ట్స్ చేసే వాళ్ళకి చాలామంది జిమ్‌కెళ్ళే వాళ్ళకి గూడా ఇది అనుభవం ఉంటది. బాడీ బ్యాక్ పెయిన్స్ రావడం గానీ, లేకపోతే స్పాండిలైటిస్ రావడం గానీ, ఆహ్, ముఖ్యంగా జాయింట్స్ విపరీతంగా పెయిన్స్ గురి కావడం గానీ, డిస్క్ ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో, వీటి వల్ల ఫీవర్స్ రావడం మిగతావి కూడా జరుగుతాయి. పవన్ కళ్యాణ్ కూడా ఇష్యూస్ మనకి చాలా కాలం నుంచే ఉన్నట్టుగా చెప్తున్నారు. సో, ముఖ్యంగా 'గబ్బర్ సింగ్' డేస్ నుంచి కూడా ఆయనకి ఈ ఇష్యూస్ ఉన్నాయి. అయితే నిన్న సర్జరీ దేనికి జరిగింది అనే దగ్గర 2 వాదనలున్నాయి. ఒకటేమో ఆయనకి సైనస్ ఉందని, సైనస్ వల్ల సివియర్‌గా మారిపోతుందని, దాంతో ఆయనకి అనేక మందులు వాడాడు. తర్వాత నేచురోపతి తీసుకున్నాడు, ఆయుర్వేదం తీసుకున్నాడు, ఫిజియోథెరపీ చేయించాడు. సో, అవేవి చేసినా గూడా జరగలేదు కాబట్టి, నయం అవ్వలేదు కాబట్టి ఆయన అలోపతికే వెళ్ళాడు. అక్కడ వాళ్ళు ఇది కంపల్సరీ సర్జరీ చేయాలని చెప్పారని చెప్తున్నారు. మామూలుగా అయితే సైనస్ ప్రాబ్లమ్ జనరల్‌గా సర్జరీ అవసరం ఉండదు. ఎందుకంటే సైనస్ బేసిక్‌గా ఏందంటే సైనస్‌లో టిష్యూస్ ఉంటాయి. ఇవి ఇన్‌ఫ్లమేషన్‌కి గురి కావడం, లేకపోతే స్వెల్లింగ్ జరగడం, బ్లాకేజెస్ ఏర్పడడం, కంజెషన్ ఆహ్, జరగడం జరుగుతుంది. ఇది జనరల్‌గా వైరస్ ఇన్ఫెక్షన్ లేదంటే అలర్జీ కూడా కారణమవుతుంది. ఒక్కోసారి బ్యాక్టీరియాల వల్ల కూడా జరుగుతుంది. జనరల్‌గా దీనికి నాసల్ స్ప్రే తీసుకుంటారు. డ్రాప్స్ ఏసుకోవడం, స్ప్రే చేసుకుంటారు. లేదా మెడికేషన్ తీసుకుంటారు. అట్లాగే లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకుంటారు. కాకపోతే సివియర్ కేసుల్లో మాత్రం సర్జరీ అవుతుంది. మామూలుగా అయితే ఇలాంటి దానికి ఎంఆర్ఐ స్కాన్ జనరల్‌గా చేయరు. సిటీ స్కానే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. జనరల్‌గా సర్జరీ అయితే 2 రకాల సర్జరీస్ దీనికున్నాయి. ఒకటేమో ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అంటారు. ఈఎస్ఎస్. ఇది చిన్నగా ఉండే ఒక థిన్ ట్యూబ్‌ని చివర్లో కెమెరా ఉంటది. దాన్నే ఎండోస్కోప్ అంటారు. దాన్ని పంపించి అక్కడుండే టిష్యూ ప్రాబ్లమ్ ఎక్కడుందో ఆ టిష్యూస్‌ని తొలగిస్తారు. పోలిప్స్ అంటారు. పోలిప్స్‌ని తొలగించి సైనస్ ప్యాసేజెస్‌ని ఓపెన్ చేస్తారు. బ్లాక్ అయి ఉంటాయి కదా! ఓపెన్ చేస్తారు. ఇది ఒక రకమైన సర్జరీ. రెండో సర్జరీ ఏందంటే బెలూన్ సైనస్ సిను సైనోప్లాస్టీ అంటారు. ఇదేందంటే స్మాల్ బెలూన్‌ని లోపలికి పంపించి దాన్ని అక్కడ ఇన్‌ఫ్లేట్ అంటే దాన్ని ఇన్‌ఫ్లేట్ చేసి అక్కడున్న సైనస్ డ్రైన్ ప్యాసేజెస్‌ని ఓపెన్ చేస్తారు. సో, ఇదొక రకమైన సర్జరీ. సో, ఈ 2 రకాల సర్జరీలలో ఏది జరిగిందనేది క్లారిటీ లేదు. రెండవది అసలు ఆయనకి సైనస్ ప్రాబ్లమ్ గాదు. డిస్క్ ప్రాబ్లమ్ ఉంది. ఎప్పటినుంచో వెన్నెముక ప్రాబ్లమ్ ఉంది. ఆయనకి ప్రతిసారి గూడా బ్యాక్ పెయిన్‌తోనే ఆయన పడుకున్న సందర్భాలున్నాయి.
అట్లాగే ఆయన స్పాండిలైటిస్ కూడా చాలాసార్లు వస్తూ ఉంటుంది. సో, ఈ బ్యాక్ పెయిన్‌కే డిస్క్‌కే ఆయనకి సర్జరీ చేశారు అన్నది ఇంకో రెండవ రకమైన స్పెక్యులేషన్. దీనికి కూడా ఇదేంటంటే బేసిక్‌గా అక్కడ ఇంటర్ వెర్టెబ్రే అంటారు. ఇంటర్ వెర్టెబ్రే అంటే అర్థమైందంటే కుషన్ ఉంటది. వెర్టెబ్రే అని మనం వెన్నెముక డిస్క్ దగ్గర ఆ కుషన్ డ్యామేజ్ అవుతుంది. దాన్ని క్లియర్ చేయడం కోసం హెర్నియేటెడ్ సర్జరీ అనేది స్పైనల్ డిస్క్‌లో చేస్తారనమాట. దీనికి ఎంఆర్ఐ తీసుకుంటారు. జనరల్‌గా ఎంఆర్ఐయే దీనికి జరుగుతుంది. సో, నిన్న ఎంఆర్ఐ చేశారంటే మోస్ట్‌లీ ఆయనకి ఈ డిస్క్ సంబంధించిన సర్జరీనే చేసుండే అవకాశం ఉంది. ఇదైతే మాత్రం ఆయన చాలా కాలమే రెస్ట్ తీసుకోవాలి. తర్వాత కూడా దాని మీద ఎక్కువగా స్ట్రెయిన్ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సో, అందుకనే గతంలో గూడా ఆయన పాదయాత్రలు ఇవన్నీ ఎందుకు చేసేవాడు కాదంటే, బేసిక్‌గా ఆయనకి ఈ డిస్క్ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి ఎక్కువసేపు నిలబడడం గానీ, నడవడం గానీ ఇవన్నీ ఆయన చేయలేడు. అట్లాగే కాంప్లెక్స్ డాన్స్ మూవ్‌మెంట్స్ గానీ, కాంప్లెక్స్ స్టంట్స్ గానీ ఆయన చేయడం గూడా కష్టమవుతుంది. సో, ఈ ప్రాబ్లమ్స్‌లో సైనసా లేకపోతే డిస్క్ ప్రాబ్లమా అన్నది 2 కూడా ఇదిగా ఉంది. కానీ ఎక్కువ మంది చెప్తున్నదంటే డిస్క్ ప్రాబ్లమ్ వల్లే ఆయనకి ఇబ్బందొచ్చింది. అందుకనే ఇది జరిగింది సర్జరీ అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మెగా ఫ్యామిలీలో గత 4, 5 నెలలుగా దాదాపు చాలామందికి ఏదో ఒక హెల్త్ ఇష్యూ రావడం, హాస్పిటలైజ్ చేయడం, సర్జరీలు చేసుకోవడం అనేది కూడా మెగా ఫ్యామిలీ అభిమానులకి ఆందోళన కలిగించే విషయం. మొన్ననే మనం చూసాం 'వరుణ్ తేజ' 'బరి' సినిమా అప్పుడు ప్రాక్టీస్ సెషన్‌లో కాలికి గాయమైతే ఆయనకి సర్జరీ అయింది. అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశాడు. అలాగే 2 వారాల ముందు 'రామ్ చరణ్' 'పెద్ది' సినిమా అప్పుడు షూటింగ్ జరుగుతుంటే అప్పుడు ఆయనకి కంటి పైన ఒక గాయం జరిగింది. దానికి కూడా సర్జరీ చేయించుకోవాల్సొచ్చింది. అలాగే 4 వారాలకు ముందు చిరంజీవి కూడా మోకాలి సర్జరీ చేసుకున్నాడు. అది అధికారికంగానే ప్రకటించారు. అంతకుముందు 'సాయి ధరమ్ తేజ్' కూడా 'సంబరాల ఏటుగట్టు' షూటింగ్ అప్పుడు కూడా ఆరోగ్య సమస్యలొస్తే కొద్ది రోజులు ఆయన షూటింగ్ నిలిపేశాడని కూడా వార్తలొచ్చాయి. ఏదేమైనా మెగా ఫ్యామిలీలో ఉండే హీరోలకి తరచూ ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. జనరల్‌గా చిరంజీవి లాంటోళ్ళకి ఏజ్ రిలేటెడ్ మోకాళ్ళ నొప్పులనేవి వెరీ కామన్. ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అవి. అట్లాగే పవన్ కళ్యాణ్ లాంటోళ్ళకి ఏందంటే వాళ్ళు స్ట్రెస్ కూడా బాగా ఉంటది పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి. ఎందుకంటే పాలిటిక్స్‌లో ఉన్నాడాయన. సినిమాలు చేయాలి. ఖచ్చితంగా అనేక ఇష్యూస్ ఉంటాయి. స్ట్రెస్ ఉంటది. ఎక్కువ గంటలు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడతది. ఇటు సినిమాల్లో కూడా ఎంత డూపుల్ని పెట్టినా హీరోలకు కూడా స్ట్రెస్ ఉంటది. ఈ మధ్య కాలంలో ఏందంటే హీరోలు కూడా నేచురల్‌గా కనబడాలని చాలా కష్టపడుతున్నారు. సో, దాదాపు మనకి 6 ప్యాక్ హీరోలే ఎక్కువున్నారు ఇవాళ. సో, అందుకని అవన్నీ కూడా వాళ్ళ మీద స్ట్రెస్ అనేది బాగా పడుతుంది. ఫుడ్ కూడా ఏదంటే అది తీసుకోవడానికి లేదు. గైడెడ్ దీంట్లో వాళ్ళు పని చేసుకుంటా వెళ్ళాలి. ఇంటేక్ కూడా డైట్ కంట్రోల్ చేసుకోవాలి. ఇవన్నీ ఈ స్ట్రెస్ అనేది ఖచ్చితంగా ఆయన ముఖ్యంగా స్పాండిలైటిస్ లాంటివి స్ట్రెస్ చాలా కారణం అనమాట. అలాగే లైఫ్ స్టైల్ కూడా మనం ఎన్ని గంటలు ఫోన్ చూస్తున్నాము, ఎలా పడుకుంటున్నాము, ఎలా కూర్చుంటున్నాము, ఇవన్నీ కూడా పనిచేస్తాయి. మామూలుగానే ఇవి అసలు మామూలుగా అయితే వ్యక్తిగత ఆరోగ్య విషయాలు పబ్లిక్ చర్చించొచ్చా అంటే ఇవాళ వ్యక్తిగతం అనేది ఏమి లేకుండా పోయింది. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆరోగ్య ఇష్యూస్ చర్చిస్తున్నారు. ఇది జనాలకు కూడా హెల్ప్ అవుతుంది. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం. ఆయన పబ్లిక్ సర్వెంటు కాబట్టి ఆయనకి అనారోగ్య సమస్య ఏమి వ్యక్తిగతమే కాదు. అది పబ్లిక్ కూడా అవసరమే. ఆ రకంగా మామూలుగా మనం చూస్తాం హాస్పిటల్‌లో జాయిన్ అయినప్పుడు సెలబ్రిటీలు గానీ, పొలిటీషియన్ లీడర్స్ గానీ హెల్త్ బులెటిన్ అనేది రిలీజ్ చేస్తారు. ఎందుకంటే చేయకపోతే ఏమవుతుందంటే రకరకాల పుకార్లకు ఆస్కారం ఉంటది. మరి పవన్ కళ్యాణ్‌ది అదైతే చేయలేదు. చేసి ఉంటే ఈ స్పెక్యులేషన్స్‌కి ఆస్కారం ఉండేది కాదు. అఫిషియల్ వెర్షనే వచ్చేది. చిరంజీవి మాత్రం ఎప్పుడు ఆయన జనరల్‌గా ఆయన అనౌన్స్ చేస్తూ ఉంటాడు. నాకు ఈ సమస్య వచ్చింది, నాకు ఇలా ఉంది అవన్నీ ఆయన చెప్తుంటాడు. దానివల్ల కన్‌ఫ్యూజన్ అయితే ఉండదన్నమాట.